శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. 842 నామము నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. నామము చూడగలరు తప్పకుండా. 842 నామము భవ రోగాగ్ని, 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భవ రోగాగ్నయ నమః అని చెప్పాలి. భవ జనన మరణ చక్ర భ్రమణ సంసారం అనేది రోగా క్లేశములను వ్యాధులను పోగొట్టున్నది. భవనాశిని అన్న 175వ నామ వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి మనము. భావము అంటే పుట్టుక కాబట్టి భవరోగము అంటే పుట్టుకతో ముడిపడి ఉండే జనన మరణ చక్ర భ్రమణ సంసార యాత్ర కేశమని చెప్పుకోవాలి. ఈ విధమైన భావ నిర్బంధ యాత్రను లేకుండా చేస్తుంది అమ్మవారు, అంటే జన్మ లేకుండా చేస్తుందని చెప్పవచ్చు, లేదా భవ సంబంధమైన రోగాలను కుదురుస్తుందని చెప్పవచ్చును. జన్మనెత్తిన మనుషులకు వచ్చే రోగాలు 2 రకాలు. దేహానికి సంబంధించినవి ఒక రకమైతే మనసుకు సంబంధించినవి ద లిమిటేషన్స్ ఆఫ్ అవర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ రెండో రకం. దేహానికి సంబంధించిన వాటిని రోగాలని, మనసుకు సంబంధించినవి భవరోగాలని సాధారణంగా అంటారు. దేహానికి వచ్చే రోగాలు అంటే తలనొప్పి, కాళ్ళ నొప్పులు, అజీర్ణము, మలబద్ధకము మొదలగున్నవి సాధారణంగా మందులు వాడితే తగ్గుతాయి. మనసుకు సంబంధించిన భవరోగాలు ఉదాహరణ అసూయ, ద్వేషం, అనుమానం, గర్వం, మిడిసిపాటు మొదలగునవి. ఇవి అజ్ఞానం వల్ల వచ్చే మరికొన్ని. ఇవి మందుల వల్ల సాధారణంగా తగ్గవు. ఇటువంటి భవరోగాలకు మందు అమ్మవారి అనుగ్రహమే. 1 జనన మరణ చక్ర భ్రమణ క్లేశమును పోగొట్టున్నది, 2 దైవిక మానసిక రోగాలను పోగొట్టున్నదని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. భవరోగాగ్ని సంసారం అనేడు రోగమును పోగొట్టున్నది, సంసారం అనేడు వ్యాధిని పోగొట్టుటూ రామాయణమందు శంకరుని కంటే ఇతరులకు వైద్యుడు మరొకడు లేడు అని గలదు. శివపురాణంలో భారతీయుర్వేద శాస్త్రమందు రోగములకన్నిటికీ చికిత్సలు చెప్పబడినాయి. వానిలో దోషమును పోగొట్టు ఔషధములు కానీ ఉపయోగించెదరు. ఆ మందులని వాతాది దోషములకు విరుద్ధములై ఉండును. దోష విరుద్ధ చికిత్స ఆయుర్వేద శాస్త్ర సమేతమైనది. దీనిని వైరూప్య చికిత్స అని నవనీయులను అనుచున్నారు. అట్లే సంసారం అనేడు రోగములకు విరుద్ధమైన ఔషధము శంకరుడు. శివుడను ఔషధము సేవించిన వారికి సంసార రోగము నివర్తించును అని గలదు. జనన మరణాదులే సంసారం కనుక ఈశ్వరుని సేవించుట వారికి జనన మరణాదులు నశించునని భావం. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 843 నామము భవచక్ర ప్రవర్తిని. శ్రీమాత్రే నమః. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భవచక్ర ప్రవర్తిని నమః అని చెప్పాలి. భవమాయమైన మహాశక్తి చేత చక్ర సంసార చక్రమును ప్రవర్తింపచేయున్నది. అమ్మవారు ఒకసారి భావన చేసి వదిలిపెడితే ఆ భవచక్రము దానంతటా అదే తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఏమీ కల్పించుకోనక్కర్లేదు. చక్రంలో ఇరుక్కున్న వాళ్ళే వాళ్ళ ప్రవర్తన మూలంగా అలా ఈ చక్రంలో తిరుగుతూ ఉంటారు. జీవ వ్యవస్థకై కాకుండా అన్ని రకాల వ్యవస్థలకు ఈ చక్రం వర్తిస్తుంది. కాలాత్మకంగా రాత్రి పగలు, శుక్ల కృష్ణ పక్షాలు, మాసాలు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు, కల్పాలు, జ్యోతిష్ఠష్టమ అగ్నిష్టమాది చక్రాలు, గుణాత్మకంగా సత్వరజస్తమో గుణాలు, ప్రదేశాత్మకంగా పరమానుగ్రహ గోళతారకాదులు, బ్రహ్మాండాలు, జీవపరంగా జనన మరణ జాగృత్స్వప్న సుషుప్తావస్థలు మొదలైనవన్నీ వ్యవస్థల యందలి నిరంతర చక్రభ్రమణాన్ని ప్రవర్తింపచేసే అమ్మవారి పేరు భవచక్ర ప్రవర్తిని. భవ అంటే శివుడని కూడా అర్థం ఉంది కాబట్టి భవచక్రం అంటే శివునికి సంబంధించిన చక్రం అని అర్థం వస్తుంది. భవచక్రం విడిగా వేరే ఉండదు. శ్రీచక్రంలోని భూపుర, షోడాశదళ, అష్టదళ బిందువులు ఈ 4 శివచక్రం క్రిందకే వస్తాయి.
చతుర్భుహి శ్రీకంఠహై మిగిలినవి శక్తి చక్రాలు. ఈ రెంటి సమన్వయమే శ్రీచక్రం. భవచక్రంతో కూడిన ఈ శ్రీచక్రాన్ని ప్రవర్తింపచేస్తుంది కాబట్టి అమ్మవారు భవచక్ర ప్రవర్తిని. 1 భవ సంబంధమైన చక్రభ్రమణ వ్యవస్థలన్నిటినీ ప్రవర్తింపచేయున్నది. 2 శివచక్రంతో కూడిన శ్రీచక్రమును ప్రవర్తింపచేయున్నది అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. సంసార సముదాయమును ప్రవర్తింపచేయుచు జీవుల సంసారములను చక్రం వల్లే త్రిపుచు అనాహత చక్రమును ప్రవర్తింపచేయుచు శివుని మనస్సును ప్రవర్తింపచేయు అని బ్రహ్మాండ మండలి సకల జీవుల జనన వృద్ధి మరణాది రూపములకు సంసారములను దేవి ఇచ్చ మాత్రముననే ప్రవర్తింపచేయుచున్నది. లేదా జీవుల సంసారమును చక్రం వల్లే త్రిపుచు చక్రము తిరుగుతున్నప్పుడు ఊర్ధ్వాధో భాగములను పొందుచుండును. అట్లే జీవులు సంసార చక్రంలో పడి ఊర్ధ్వాధో భాగములను పొందునట్లు దేవియే చేయుచున్నది. మనస్మృతిలో ఈ దేవి పంచమహాభూతములలో కలిసి అన్ని ప్రాణుల యందు ఉండి వారికి జననము వృద్ధి క్షయము అనేడు సంసారమును కలిగించి దానిని చక్రం త్రిప్పినట్లు త్రిప్పుచున్నది అని గలదు. విష్ణు భాగవతమందు ఓ భగవంతుడా, నీవే సర్వజగతులకు బంధమోక్షములను కలిగించు వాడవు, ప్రసన్నురాలు అని బాధలను పోగొట్టెదవు. ఈ విషయంను తెలుసుకొని నా నేర్పురులు నిన్ను అర్చించుచున్నారని గలదు. లేదా భవచక్రమనగా శివుడండు చక్రమును, అనాహత చక్రము భవుడు శివుడు అనాహత చక్రంలో ఉండుటచే అనాహత చక్రము భవచక్రమైనది. మూలాధారము మొదలగుని సంసారము వరకు ఉన్నవి 6 పద్మముల చక్రముల అన్ని సందేశించి కోణపత్రములు కలిసియుండునని చక్రములను తాంత్రిక సిద్ధాంతమును అనుసరించి చక్రములన్నీ నిర్ణయించిరి. కానీ అనాహతమందు కోణములు లేకపోవటచే అది చక్రమని చెప్పకూడదు. కనుక భవచక్రమనగా అనాహత చక్రమును అర్థం కుదరదు. అందుచేతనే అనాహతాబ్జనిలయ అని అనాహతమును పద్మముగా ప్రయోగించి కేవలము పత్రములు రేకులు ఉన్నది పద్మమనియు కేవలము కోణములున్నదనియు చక్రమనియు సిద్ధాంతమును విద్యారత్న భాషకారులు పత్రములందు కోణతత్వమును ఆరోపించి మూలాధారాదులన్నీ చక్రములని చెప్పి ఉన్నారు. పత్రములందు ఆరోపిత కోణతత్వమే గాని ముఖ్య కోణతత్వము ఉండదని భాష్యకారులు అభిప్రాయము అని కొందరు చెప్పారు. కానీ అట్లు చెప్పకూడదు. పద్మములని ఏ భాషకారుల అభిప్రాయమైనచో కోణత్వమును చెప్పకూడదు. విచక్షణమే చేసినప్పుడు కూడా వానికి చక్రమనేడు వ్యవహారమే సిద్ధింపకపోవును. ఎల్లప్పుడూ పత్రత్వమే ఉండును. కావున పద్మములని చెప్పవలసి ఉండును. కానీ అట్లుగాక 2 వ్యవహారంలో ఉండుటచే పద్మంలోని కర్ణిక పైన త్రికోణం ఉన్నదని భాషాకారుల భావంను నిర్ణయించెను. అట్లయినచో పద్మచక్ర వ్యవహారంలో 2 ఉన్నట్లు యుక్తముగా అర్థము సిద్ధించును. అదిగాక శ్రీచక్రంలో బిందువు, త్రికోణము, అష్టదళము, షోడాష్టదళము, వృత్తాత్రయము, భ్రూపురత్రయము ఇవి శిరచ చక్రములు. కావున కోణములు పత్రములు 2 కలిగి ఉండుటచే పత్రములు 2 కలిసి ఉండుటచే పద్మయంత్ర చక్ర వ్యవహారములు 2 యుక్తములే అగును. కావున కేవల పద్మములే గాని చక్రములే అని గాని ఆరోపిత చక్రత్వమని గాని చెప్పకూడదు. అందుచే భవచక్రము అనాహత చక్రమని అర్థమును చెప్పవచ్చును. లేదా భవ శివుని యొక్క చక్ర మనసును ప్రవర్తింపచేయున్నది. విష్ణు పురాణంలో చక్రమనగా మనసు అని చెప్పబడినది. అక్కడ మిక్కిలి చంచలమైనది, వేగంచే వాయువును తిరస్కరించుచున్నది. చేతి అందున్నది చక్ర స్వరూపం గలది యగు మనస్సును విష్ణువు ధరించుచున్నాడని గలదు. మనసే చక్రరూపమై విష్ణువు చేతి అందును అర్థం గలదు. దీనినే చక్రమని మనసనియు శివుని మనసును లోక వ్యవహారములందు ప్రవర్తింపచేయున్నది. లలితాదేవి అనియు భావం. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీ మహాకాళి.